2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన 10% డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు, పెన్షనర్లలో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన జియో ప్రకారం ఈ బకాయిల్లో తొలి 10% మొత్తాన్ని 2026 ఏప్రిల్లో చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు చాలామంది ఖాతాలో జమ కాలేదని సమాచారం. ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో, సిపిఎస్ ఉద్యోగులకు వారి సంబంధిత ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగిలిన 90% బకాయిలను 2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరిలో విడతల వారీగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ బకాయిల చెల్లింపులకు ఇదే విధానం వర్తించనుంది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్లో బిల్లుల అనుమతులు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బకాయిల విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలలోనే చెల్లింపులు జరిగితే ఉద్యోగులు, పెన్షనర్లలో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.